హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్ ఈ వీడియోలో నేను బ్లీచ్ ని కంటిన్యూ చేయబోతున్నాను. అండ్ గైస్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను చిన్న వీడియో చేసిన ఇప్పుడు బ్లీచ్ ది, బట్ తర్వాత పెద్ద వీడియో వస్తుంది, డోంట్ వరీ. బట్ గైస్ మీరు చూసిన నేను పెద్ద వీడియోస్ చేయగలను, మీరు చూడకపోతే నాకు మోటివేషన్ రాదు, అండ్ దాంతో నేను పెద్ద వీడియోస్ కూడా చేయలేను. సో ఒకవేళ మీకు బ్లీచ్ నచ్చకపోతే చెప్పండి కమెంట్స్ లో, ఆపేద్దాం బ్లీచ్ ని అండ్ వేరే ఏ మాంగా అయినా స్టార్ట్ చేద్దాం. లాస్ట్ వీడియో అయితే బ్లీచ్ ది ఇంకా 1.4 కిలోనే ఉంది. సో అందుకని అట్లా అన్నా మీకు నచ్చట్లేదా బ్లీచ్ అని? నచ్చకపోతే చెప్పండి. అండ్ వేరే ఏ మాంగా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా చెప్పండి. ఓన్లీ మాంగా మాత్రమే చెప్పండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక మాంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. అండ్ ఒకవేళ మీకు డాండనాను కైజీ నెంబర్ 8 కావాలంటే చెప్పండి, అవి కూడా కంటిన్యూ చేస్తా. మీరు చూస్తానంటే నేను కంటిన్యూ చేస్తాను, మీరు చూడకపోతే నేను కంటిన్యూ చేయలేను. మీరు చూస్తానంటే ఏదైనా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే చెప్పండి కమెంట్స్లో బ్లీచ్ ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది. అండ్ మీరు చూసారా లేదని కూడా కన్ఫర్మ్గా చెప్పండి కమెంట్స్లో, మర్చిపోకండి. అండ్ ఆల్సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండి. అండ్ వీడియో వస్తే వీడియోకి కన్ఫర్మ్గా ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 13 లో మనం రుకైని చూస్తాం. అండ్ తను ఒక షాప్ కి పోతుంది. అండ్ ఈ షాప్ ఒక మామూలు షాప్ కాదనమాట, దీంట్లో సోల్ సొసైటీ యొక్క థింగ్స్ ని అమ్ముతారు. అండ్ ఈ షాప్ ఓనర్ ఎవరు? కీసుకే ఉరాహరా. అండ్ గైస్ తిను నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ క్యారెక్టర్ అనమాట బ్లీచ్ లో. అండ్ రుకే కొన్ని థింగ్స్ కొనుక్కుంటది. అండ్ ఆల్సో తను ఇచుకో కోసం కూడా ఒక థింగ్ ఉంటుంది. అండ్ అదేంటి ఒక సోల్ పిల్ అనమాట. అండ్ ఇది స్పిరిట్ ని బయటికి లాగేస్తుంది ఒకరి బాడీలో నుంచి. అండ్ ఇది ఎందుకు? ఒకవేళ రుకియా ఇచుకో దగ్గర లేదనుకోండి, హోలో ఇచుకో మీద అటాక్ చేసినప్పుడు అప్పుడు ఇచుకో ఎలా షినిగామి అవ్వగలడు. సో అందుకే ఈ సోల్ పిల్ అవసరం అనమాట ఇచుకోకి. అండ్ దీంతో ఇచుకోది సోల్ బయటకు వచ్చేస్తుంది. అండ్ తన బాడీలోకి ఒక టెంపరీ సోల్ వెళ్ళిపోద్ది. అండ్ ఇచుకో ట్రై చేస్తాడు. అండ్ తన సోల్ నిజంగానే బయటకు వచ్చేస్తుంది. అండ్ తన బాడీలోకి ఒక టెంపరీ సోల్ వెళ్ళిపోద్ది. అండ్ దీంతో రుకియా అండ్ ఇచుకో హోలోస్ ని వెతకడానికి పోతారు. బట్ గైస్ అప్పుడే మనం ఉరహారని చూసాం. అతను చాలా షాక్ అయిపోతాడు ఒక ఓపెన్ అయి ఉన్న బాక్స్ ని చూసి. ఎందుకంటే ఆ బాక్స్ లో మంచి థింగ్స్ ఉండవంట, అంటే లో క్వాలిటీ థింగ్స్ ఉంటాయంట. బట్ ఈ బాక్స్ నుంచి ఉరురు ఆ సోల్ పిల్ ని ఇచ్చింది రుకియాకి. అండ్ దీంతో ఉరహారా అనుకుంటాడు ఫస్ట్ టైం ఆ సోల్ కి హ్యూమన్ బాడీ దొరికింది, ఇప్పుడు తను ఏం చేస్తాడేమో, త్వరగా మనం ఆ సోల్ ని పట్టుకోవాలని ఉరహారా అంటాడు. అండ్ వేరే సైడ్ మనం ఆ సోల్ ని చూస్తాం. అండ్ గైస్ తిను చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అండ్ తను చాలా పైకి కూడా జంప్ చేయగలుగుతాడు. అండ్ అట్లా వాడు జంప్ చేసుకుంటూ ఇచ్చుకో క్లాస్ రూమ్ కి వచ్చేస్తాడు, అది కూడా కిటికీలో నుంచి. దాంతో అందరు కూడా చాలా షాక్ అయిపోతారు, ఇచుకో కిటికీలో నుంచి ఎట్లా వచ్చిండని. అంత వాడు ఒరిహిమతో మాట్లాడుతుంటాడు. అండ్ వేరే సైడ్ ఇచుకో అండ్ రుకే ఏమో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంటారు ఆఫ్టర్ డ్రిఫ్టింగ్ ద హోల్. అండ్ తర్వాత ఇచుకో వాళ్ళు ఆ సోల్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. బట్ వాడు అక్కడి నుంచి పారిపోతాడు, అంటే వాడు అక్కడి నుంచి దూకేస్తాడు. అండ్ దీంతో ఇచుకో చాలా షాక్ అయిపోతాడు, ఆ సోల్ గాడు ఇక్కడ నుంచి దూకినా సరే వాడికి అసలేమీ కాలేదని. అండ్ దీంతో రుకే అంటది ఆ సోల్ కొంప తీసి ఒక 3 సోల్ అని. అంత ఇచుకో వాళ్ళు ఆ 3 సోల్ వెనకాల పడతారు. బట్ వాడు చాలా స్పీడ్ గా పారిపోతాడు, దాంతో వాడు మనల్కి దొరకడు. అనంత ఇచుకో రుకే అని అడుగుతాడు, ఇందాక 3 సోల్ అని అన్నావు కదా నువ్వు, 3 సోల్ అంటే ఏంటని అడుగుతాడు. అండ్ దీంతో రుకే అంటది సోల్ సొసైటీ ముందొక ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది స్పియరెట్ అనే పేరుతో. అండ్ దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు, పోయిన హ్యూమన్స్ ఉంటారు కదా వాళ్ళ బాడీస్ లోకి సోల్ ని ఇన్సర్ట్ చేస్తారు. అండ్ వాళ్ళతో ఫైట్ చేపిస్తారు అగైన్స్ ద హోలోస్. అండ్ అఫ్ కోర్స్ ఈ సోల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, అప్పుడే కదా అవి హోలోస్ తో ఫైట్ చేయగలవు. అండ్ ఒక్కొక్క సోల్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. లైక్ ఒక సోల్ స్ట్రాంగ్ ఉండొచ్చు, ఒక సోల్ స్మార్ట్ గా ఉండొచ్చు, అండ్ ఇంకొక సోల్ రన్నింగ్ స్పీడ్ గా చేయొచ్చు. సో ఇట్లా ఒక్కొక్క సోల్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అండ్ ఇట్లాంటి సోల్స్ ని 3 సోల్స్ అని పిలుస్తారు. బట్ ఈ ఆపరేషన్ ని క్యాన్సిల్ చేసినారు. అండ్ దాంతో వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసిన 3 సోల్స్ ని డిస్ట్రాయ్ చేసినారు. బట్ కొన్ని 3 సోల్స్ ఎస్కేప్ అయిపోయినాయి. అండ్ వాటిలో ఒకటే ఇప్పుడు మన ఇచుకో బాడీలో ఉంది. బట్ ఇదంతా మన ఇచుకోకి నచ్చదు, అంటే సోల్ సొసైటీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు క్రియేట్ చేయడము అండ్ ఇష్టం లేనప్పుడు డిస్ట్రాయ్ చేయడము, ఇదంతా కూడా ఇచుకోకి అసలు నచ్చదు. అండ్ దీంతో రుకే అంటది మేము ఏం చేసినా సరే మీ హ్యూమన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అని. అండ్ దీంతో ఇచుకో ఏం మాట్లాడకపోతాడు. అండ్ వేరే మనం ఆ 3 సోల్ని చూస్తాం. అండ్ తను మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తిరుగుతూ ఉంటూ. బట్ అప్పుడే తనకి ముగ్గురు కనిపిస్తారు. అండ్ వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుతుంటారు. అండ్ వేరే మనం ఉదాహరణ చూస్తాం. అండ్ తను స్టార్ట్ అవుతాడు ఈ 3 సోల్ని పట్టుకోవడానికి. అండ్ వేరే సైడ్ ఆ 3 సోల్ ఏమో వాళ్ళ వీడియో గేమ్స్ ని విరగొట్టేస్తాడు. ఎందుకంటే వాళ్ళు గేమ్ లో ఒక క్యారెక్టర్ ని డిలీట్ చేసి మళ్ళీ ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేద్దామని అనుకుంటారు. అండ్ సేమ్ ఇట్లనే తింటూ కూడా అవుతుంది కదా. సో అందుకే దీనికి చాలా కోపం వస్తుంది. అండ్ తను గేమ్ ని విరగొట్టేస్తాడు. అండ్ తర్వాత 3 సోల్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే తను ఒక హోల్ అని సెన్స్ చేయగలుగుతాడు. అండ్ ఆ హోల్ ఆ ముగ్గురు మీదనే అటాక్ చేయడానికి వస్తుంది. అండ్ అది ఆల్మోస్ట్ అటాక్ చేయబోతుంది. బట్ అప్పుడే ఆ 3 సోల్ వచ్చి ఆ ముగ్గురిని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత తను ఆ హోల్తో ఫైట్ చేస్తూ ఉంటాడు ఆ ముగ్గురిని కాపాడడానికి. బట్ దాంతో తను కొంచెం ఇంజూర్ అయిపోతాడు. బట్ అయినా సరే తను ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ అప్పుడే ఇక్కడికి మన ఇచుకో వచ్చేస్తాడు. అండ్ తను ఆ 3 సోల్ ని సేవ్ చేస్తాడు. బట్ గైస్ అప్పుడే ఆ హోల్ లో మళ్ళీ అటాక్ చేయడానికి వస్తుంది. అండ్ దీంతో ఈసారి మన ఇచుకో అండ్ ఆ 3 సోల్ ఇద్దరు కలిపి అటాక్ చేస్తారు. అండ్ దాంతో హోల్ ది పని అయిపోద్ది. అండ్ దాంతో హోల్ కింద పడిపోతూ ఉంటుంది. బట్ అప్పుడే మన 3 సోల్ వెళ్ళి
ఆ హోల్ అని తంతడు అండ్ దాంతో ఆ హోల్ వేరే సైడ్ పోయి పడుతుంది. అండ్ ఇలా ఎందుకంటే గైస్ అక్కడ చీమలు ఉంటాయి, సో వాటిని కాపాడడానికి ఆ 3 సోలు అలా చేసిండు. ఎందుకంటే తనకి ఇష్టం లేదు ఎవరు కూడా పోవడం. ఎందుకంటే తిను క్రియేట్ అవ్వగానే సోల్ సొసైటీ వాళ్ళు తనని డిస్ట్రాయ్ చేద్దామని అనుకున్నారు కదా. అతను రోజు భయపడుతూ ఉండేవాడంట తనని ఎప్పుడు లేపేస్తారని. అతను రోజు తన ఫ్రెండ్స్ ని చూస్తూ ఉండేవాడంట, వాళ్ళ ఫ్రెండ్స్ పోవడము. అండ్ ఆల్సో తను అనుకుంటాడు నాకు బ్రతికే హక్కే లేదా, ఎవరికైనా సరే బ్రతికే హక్కు ఉండాలి, ఇన్సెక్ట్స్ కైనా సరే హ్యూమన్స్ కైనా సరే ఎవరికైనా సరే ఛాన్స్ ఉండాలి, అందుకే నేను ఎవరిని కూడా ఎప్పుడు లేపేను అని 3 సోలు అంటాడు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఉరాహర వచ్చేస్తాడు. అతను సోల్ పిల్ ని బయటికి తెచ్చేస్తాడు ఫ్రమ్ ఇచిగో. అండ్ తను ఆ సోల్ పిల్ ని డిస్ట్రాయ్ చేద్దామని అనుకుంటాడు. అండ్ దాంతో ఇచిగో చాలా షాక్ అయిపోతాడు. బట్ అప్పుడే రుకియా ఆ సోల్ పిల్ ని తీసుకుంటది ఉరాహర దగ్గర నుంచి అని అంటది, ఈ సోల్ పిన్ ని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు, మాకు ఈ ప్రొడక్ట్ నచ్చిందని అంటది. అండ్ దీంతో ఉరాహర అంటాడు ఆ 3 సోలు ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే మాకు సంబంధం లేదని. దాంతో రుకియా అంటది ఓకే అని. అన్నతో తను ఆ సోల్ పిన్ ని ఇచిగోకి ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మన ఇచిగో వాళ్ళు చాలా వెతుకుతారు ఈ 3 సోల్ ని దీంట్లో వేయాలని, బట్ వాళ్ళకి ఏమీ దొరకదు. సో దాంతో ఇచిగో వాళ్ళు ఒక బొమ్మలో ఆ 3 సోల్ ని వేస్తారు. అంతన పేరేంటి ఇప్పుడు కోన్. అండ్ గైస్ ఈ వీడియోని ఇకనక ముగించేద్దాము. మీకు వీడియో నచ్చుంటే కంఫర్మ్ గా ఎక్కువ లైక్స్ కొట్టండి మర్చిపోకండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ మర్చిపోకండి గైస్ కమెంట్స్ లో చెప్పండి బ్లీచ్ ని కంటిన్యూ చేయాలా వద్దన్నది, అండ్ మీరు చూసారా లేదని కూడా చెప్పండి. అండ్ ఆల్సో గైస్ మీరు ఇంకెవరైనా గేమింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాంట్లో కూడా వీడియోస్ వస్తే ఇంకా డైలీ, సో అందుకే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్ ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, దాంట్లో కూడా లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ మర్చిపోకండి గైస్ కమెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.